బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదు అని ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది. తీర్పులో ఏకాభిప్రాయం తెలుపుతున్నారు సిజేఐ చంద్రచూడ్. ఎలక్టోరల్ బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు తీర్పు పూర్తి సారాంశం మరి కాసేపట్లో రాబోతోంది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని పేర్కొంది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరిస్తోంది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని ఎలక్టోరల్ బాండ్లపై విచారణ చేపట్టింది సుప్రీం. ప్రస్తుతం దీనికి సంబంధించి తీర్పు పూర్తి సారాంశం మనకి మరి కాసేపట్లో రాబోతోంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని, బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదు, దీనికి ఇంకా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పేర్కొంది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని ఎవరూ దాచలేరు, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అంటూ సుప్రీం పేర్కొంది. ఆర్టికల్ 19(1)(a)తో పాటు సమాచార హక్కు చట్టానికి సైతం విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది. విరాళాల దాతల్ని గోప్యంగా ఉంచడం కూడా చట్ట విరుద్ధమే అని పేర్కొంది సుప్రీంకోర్టు. ఎలక్టోరల్ బాండ్ల జారీని ఆపేయాలని పేర్కొంది సుప్రీంకోర్టు. అసలు ఎలక్టోరల్ బాండ్లు ఏంటి, వీటి నేపథ్యం ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే, రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికి ఉద్దేశించిన విధానమే ఎలక్టోరల్ బాండ్. 2018 జనవరి 2న ఈ పథకాన్ని నోటిఫై చేసింది కేంద్రం. ఎలక్టోరల్ బాండ్లను దేశ పౌరులైన, దేశంలో స్థాపించబడిన ఏదైనా ఒక సంస్థ కొనుగోలు చేయొచ్చు. ఏ వ్యక్తి అయినా ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు అర్హత కలిగి ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలి అంటే ఆయా పార్టీలకు లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓట్లైనా వచ్చి ఉండాలి అన్న నిబంధన కూడా ఉంది. ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే నగదును మార్చుకోవాల్సి ఉంటుంది. విరాళం ఇచ్చే వ్యక్తి తన వివరాల్ని గోప్యంగా ఉంచే అవకాశం ఉంది. దాతల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయి. దర్యాప్తు సంస్థలు ఈ వివరాలను తెలుసుకునే వెసులుబాటు ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన స్థాయిని కల్పించని పక్షంలో ఈ పథకంలో ఇబ్బందులు తప్పవు అంటోంది కోర్టు. నల్లధనాన్ని నిర్మూలించడమే ఈ పథకం యొక్క లక్ష్యం అని కూడా పేర్కొంది కోర్టు. ఇది ప్రశంసనీయమే అయినప్పటికీ ఈ ప్రయోజనం 100% నెరవేరుతుందా అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది కోర్టు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో రాజ్యాంగ ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్లపై సంచలన తీర్పును, పూర్తి సారాంశాన్ని మన ముందుంచబోతోంది. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని ఈరోజు తీర్పును వెలువరించింది సుప్రీం. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని ఎలక్టోరల్ బాండ్లపై విచారణ చేపట్టిన సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం అనేది క్విడ్ ప్రోకోకు దారితీస్తుందని అభిప్రాయపడింది. బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదు, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని, నల్లధనం పేరు మీద సమాచారాన్ని ఎవరూ దాచలేరని, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సింది అని పేర్కొంది సుప్రీం. ఆర్టికల్ 19(1)(a)తో పాటు సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది సుప్రీం. విరాళాల దాతల్ని గోప్యంగా ఉంచడం అనేది చట్ట విరుద్ధమని, ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే ఆపేయాలని పేర్కొంది సుప్రీంకోర్టు. ఈ ఎలక్టోరల్ బాండ్ల గురించి మనం చూస్తే, రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికి ఉద్దేశించిన విధానమే ఈ ఎలక్టోరల్ బాండ్. 2018 జనవరి 2న ఈ పథకాన్ని నోటిఫై చేసింది కేంద్రం. ఎలక్టోరల్ బాండ్లను దేశ పౌరులైన, దేశంలో స్థాపించబడిన ఏదైనా సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఏ వ్యక్తి అయినా సరే ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఈ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు అర్హతను కలిగి ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలి అంటే మాత్రం ఆయా పార్టీలకు లోక్సభ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు వచ్చి ఉండాలి అన్న నిబంధన కూడా ఉంది. ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధీకృత బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే నగదును మార్చుకోవాల్సి ఉంటుంది. విరాళం ఇచ్చే వ్యక్తి తన వివరాల్ని గోప్యంగా ఉంచే అవకాశం ఉంది. దాతల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయి. దర్యాప్తు సంస్థలు ఈ వివరాల్ని తెలుసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. ఎలక్టోరల్ బాండ్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది సుప్రీం. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కులని ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కొద్దిసేపటి క్రితం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ తీర్పుకు సంబంధించిన పూర్తి సారాంశం మనకి మరి కాసేపట్లో అందుతుంది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం అనేది పూర్తిగా క్విడ్ ప్రోకోకు దారితీసే చర్య అని పేర్కొంది. బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదు, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు సైతం ఉన్నాయని చెప్పింది. నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరు, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అంటూ సుప్రీం పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్టికల్ 19(a)(a)తో పాటుగా సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నాయని కూడా పేర్కొంది సుప్రీంకోర్టు. విరాళాల దాతల్ని గోప్యంగా ఉంచడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధమని పేర్కొంది. ఎలక్టోరల్ బాండ్ల జారీని ఆపేయాలని చెప్పింది సుప్రీంకోర్టు. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి, వీటి నేపథ్యం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికి ఉద్దేశించిన విధానమే ఎలక్టోరల్ బాండ్. 2018 జనవరి 2న ఈ పథకాన్ని నోటిఫై చేసింది కేంద్రం. ఎలక్టోరల్ బాండ్లను దేశ పౌరులైనా, దేశంలో స్థాపించబడ్డ ఏదైనా సంస్థ అయినా కొనుగోలు చేయొచ్చు. ఏ వ్యక్తి అయినా ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29(a) కింద నమోదైన రాజకీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్లకు అర్హతను కలిగి ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు సేకరించాలి అంటే ఆయా పార్టీలకు లోక్సభ లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 1% ఓట్లు వచ్చి ఉండాలి అన్న నిబంధన కూడా పేర్కొనబడింది. ఎలక్టోరల్ బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీ అధికృత బ్యాంక్ ఖాతా ద్వారా మాత్రమే నగదును మార్చుకోవాల్సి ఉంటుంది. విరాళమిచ్చే వ్యక్తి తన వివరాల్ని గోప్యంగా ఉంచే అవకాశం ఉంది. దాతల వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఉంటాయి. దర్యాప్తు సంస్థలు ఈ వివరాల్ని తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు సమాన స్థాయిని కల్పించని పక్షంలో ఈ పథకంలో ఇబ్బందులు తప్పవంటోంది కోర్టు. నల్లధనాన్ని నిర్మూలించడమే ఈ పథకం లక్ష్యం అని కూడా కోర్టు తెలిపింది. ఇది ప్రశంసనీయమే అయినా ఈ ప్రయోజనం 100% నెరవేరుతుందా అన్న సందేహాన్ని కూడా వ్యక్తపరిచింది కోర్టు. ఈరోజు దీనికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తి తీర్పు సారాంశం రాబోతోంది. ప్రస్తుతానికైతే ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేసిన సంచలన తీర్పు వ్యాఖ్యలు మనం చూస్తున్నాం. పూర్తిగా ఇది ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అనైతే తీర్పునిచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని ఎలక్టోరల్ బాండ్లపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తక్షణమే ఈ ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలని రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఎలక్టోరల్ బాండ్లు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నాయని తక్షణమే ఈ బాండ్ల జారీ ఆపివేయాలని తీర్పునిచ్చింది సుప్రీం ధర్మాసనం. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం క్విడ్ ప్రోకోకు దారితీసే చర్యగా భావించింది సుప్రీం. బ్లాక్ మనీని అరికట్టడానికి ఇదొక్కటే మార్గం కాదు, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని, నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరని, ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేయాల్సిందే అని పేర్కొంది సుప్రీం. ఆర్టికల్ 19(a)(1తో పాటుగా సమాచార హక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది సుప్రీం.